పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లక్ష్మీ ప్రసాద్ గారు నిజామాబాద్ మరియు మన జాయింట్ కలెక్టర్ గారు విక్టర్ గారు మరియు ఎస్పీ మేడం గారు అండ్ పోలీస్ సిబ్బంది బిక్నూర్ సిఐ గారు ఎస్ఐ గారికి ప్రజాప్రతినిధులకి యువకులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారములు. ఇక్కడ మనం ఏదో తినడానికో టిఫిన్ చేయడానికో ఇక్కడ జరుగుతున్నది చూడడానికో మాత్రం ఇక్కడికి రాలేదు. మన ప్రాంతానికి మన మనుగడకు మన భావి తరాలకి మన జీవితాలకి ఆటంకం కలిగిస్తున్నటువంటి ఒక కెమికల్ ఫార్మా కంపెనీలు అనేటివి కొకలుగా ఈ ప్రాంతానికి రాబోతున్నాయనేది మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి మరియు జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఇంకా ఎన్ని కంపెనీలు వస్తాయనేది కూడా మనకు స్పష్టంగా తెలుసు. మన గతంలో ఎంఎస్ఎన్ కంపెనీపై కాజాపూర్ గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలందరూ యావత్ కాజాపూర్ గ్రామ బిడ్డలందరూ కూడా 125 రోజుల నిరసన దీక్ష చేస్తే ఆనాడు గ్రామాలు ఈ విధంగా కోఆపరేట్ చేస్తుంటే ఇవాళ ఆ ఎంఎస్ఎన్ కంపెనీ మీద గతంలో ఒక మంత్రి గారు అన్నారు, ఆ కంపెనీ మీద ఫస్ట్ నేనే పెట్టబోయే అన్నాడు. ఒక మంత్రి దగ్గర పోయి సప్లై ఇస్తే కంపెనీ మీద నేనే అడుగు పెడతా అన్నాడు. ఇప్పటికే మంత్రి కనబడలేదు, పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యవస్థలు కనబడలేదు. ప్రస్తుతంగా ఈ కంపెనీ సార్ మీకు నేను అభ్యర్థిస్తున్నాను, నా దగ్గర ఉన్నటువంటి పూర్తి ఎవిడెన్స్ ఇది 1, 2 కాదు, ఇక్కడ ఏ కంపెనీలు వస్తున్నాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి జనాలకు తెలవాలి. ఒకటి ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. రెండోది ఎస్ఎన్జే ఫార్మా కంపెనీ. ఈ 2 కంపెనీలకు సంబంధించినటువంటి ఈ ప్రజాభిప్రాయ సేకరణ, ఒక్క కంపెనీకి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ కూడా కలెక్టర్ గారు మరియు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గారు కూడా డిసైడ్ చేయాలి. రెండోది సార్, మా బ్రదర్ అన్నాడు ఇక్కడ ఇప్పటి వరకు ఒక బ్రదర్ అన్నాడు, కంపెనీ యాజమాన్యం వచ్చి గ్రామ ప్రజలతోటి ఈ ప్రాంత ప్రజలతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి. కానీ మీరు వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్టే మీరు అంగీకరిస్తున్నట్టేనా సార్? ఇస్తున్నట్టేనా? గతంలో ఎంఎస్ఎన్ కంపెనీ యొక్క వ్యర్థ పదార్థాలను సాయిల్ని భూగర్భ జలాల నీరు కట్టి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ ప్రసాద్ సార్ దగ్గరికి ఆ కెమికల్ రిపోర్టులు పంపిస్తే ఆనాడు టోలిన్ అనే ఒక వాయువు వెలువడుతుంది కంపెనీ నుంచి. మీ యొక్క పుట్టబోయే బిడ్డలు అంగరంగంగా పుడతారు. ఆ అంగరంగంగా పుట్టే బిడ్డలు మీ భావి తరాలకి అన్యాయం జరుగుతారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మన లక్ష్మీ ప్రసాద్ సార్ కూడా ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. దాన్ని తీసుకొని కాజాపూర్ గ్రామంలో ఉన్నటువంటి సభ్యులందరూ కుల సంఘాల తరఫున అయ్యవారిపల్లె పెద్దమల్లకి ఈ కంపెనీ దగ్గరకు వచ్చి ముట్టడించడం జరిగింది. ఆ రోజు ముట్టడించిన తర్వాత ఒక 2 రోజులకి పోలీస్ బలగం యంత్రాంగం మొత్తం కూడా ముఖమ్మడిగా అటాక్ చేసి కేసులో పాలు చేశారు. ఎంతో మంది మీద, ఒకటి మీద ఒకసారి కాజాపూర్ మీద అంటారు, ఒకసారి వీడిసి మీద అంటారు, ఒకసారి మైపాల్ మీద అంటారు, ఒకసారి ఆ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి పిల్లల మీద అంటారు. ఇది దౌర్జన్య కాండనా లేకపోతే మారణ కాండనా? ఇది దౌర్జన్య కాండనా లేకపోతే ఈ ప్రాంతానికి జరుగుతున్న మారణ కాండనా? సార్, ఈ వ్యవస్థకు సంబంధించి కలెక్టర్ గారికి మీకు కొన్ని ఎవిడెన్స్ పంపిస్తున్నాను సార్. సార్ ఇవ్వండి సార్. అది రెండో కాపీ లైన్గా పెడితే కదా ఫస్ట్ కింద నుంచి అలాగే సార్ ఒకసారి వెరిఫికేషన్ చేయండి సార్. అది దానికి సంబంధించినటువంటి డాటా. ఈ కంపెనీ ఇప్పుడు ఇక్కడ ఏర్పడుతున్నటువంటి కంపెనీ మీ అందరికీ తెలుసు కూడా ఫ్యూజన్ కంపెనీనా? మీడియా మిత్రులారా మీరు కొంచెం న్యూస్ కవర్ చేస్తారంటే మీకు ప్రతి ఎవిడెన్స్ ఇస్తాను మిత్రులారా. ఫ్యూజన్ కంపెనీనా ఎస్ఎన్జే కంపెనీ? ఫ్యూజన్ బ్రదర్స్ మీ అందరూ కూడా చెప్పాలి. ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇక్కడ మనం పిహెచ్డీ చేసుకొని ఎక్కడో హైదరాబాద్ ప్రాంతంలో పోయి బతుకుతున్నటువంటి మన జీవనం, మన ప్రాంతాన్ని కాపాడుకోవాలని మన భావి భారత పౌరులం మనం. ఇక్కడ ఎవరు సార్? ఒక ఇంద్రుడు, ఒక అన్నడు, ఒక ఇంద్రుడు, ఒక చంద్రుడు, ఒక గోపాలుడు, ఒక భీముడు. అవునా? ఒక ఇంద్రుడు, ఒక చంద్రుడు, ఒక భీముడు, ఒక గోపాలుడు ఆక్యుపై చేస్తున్నారా? 2 లక్షలకు భూములు కొని 98 లక్షల నుంచి 2 కోట్ల రూపాయలకు విక్రయం చేస్తున్నారా? కంపెనీకి వసంతాలుగా పనిచేస్తూ కంపెనీకి వసంతాలుగా పనిచేస్తూ కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నారా? మన ఇంటి ఆడపిల్లలను ఉప్పుడు లక్షలాగా చూస్తున్నారా?
ఓకే ఏకోట మీ అందరికీ తెలుసు అనుకుంటా మిత్రులందరికీ కూడా ఈ కంపెనీని 100% యావత్ 18 గ్రామాల ప్రజలు విష్ణూరు మండల ఏకైక పండుగగా మేము ముక్త కంఠంతోనే వద్దని చెప్తున్నాము. ఈ కంపెనీ వద్దు మా విష్ణూరు గడ్డనే ముందు అనేది ముక్త కంఠంతో చెప్తున్నాం. ఒక్కసారి అన్నలు అక్కలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కంపెనీ వద్దురా ఒక్కసారి చేతులు లేపండి. సార్ మీరే ఒక్కసారి తీసుకోండి సార్. ఈ కంపెనీ వద్దా వద్దు 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 వద్దు. ఒక్కసారి చేతులు లేపండి. ఒక్కసారి మీ ముక్త కంఠమై మీ ముక్త కంఠంతో కావాలా వద్దా వద్దు కావాలా వద్దా వద్దు. మన ప్రాంతంలో ఇది మన గడ్డరా ఇది మన ప్రాంతంలో మన గడ్డ మీద మనం బతకాల్సింది మనం బతకాల్సింది మనం. సార్ ఇక్కడ చూడండి కంపెనీ యాజమాన్యం అన్నా ఇక్కడ మెల్లె మ్యాటర్ చెప్పు, మెల్లె మ్యాటర్ చెప్పు. ఓకే